మదనపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసుల పిటిషన్. కల్తీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి వినతి. జయచంద్రారెడ్డి పిఏ కోసం గాలింపు. ములకల చెరువు టు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ దర్యాప్తు. రాష్ట్ర వ్యాప్త తనిఖీలకు సిద్ధమైన అధికారులు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి, బెనిఫిట్స్ రద్దు చేయాలని కేఏ పాల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై బీజేపీ కసరత్తు. త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ. సీనియర్లు కార్పొరేటర్లతో ఇవాళ భేటీ. విశాఖ కేజీహెచ్లో కురుపాం బాలికలకు చికిత్స. ప్రస్తుతం నిలకడగా విద్యార్థినుల ఆరోగ్యం. 45 మందికి జాండీస్ లక్షణాలు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు, ఇప్పుడేమో నడి రోడ్డుపై నిలబెట్టారు అన్న జగన్. మన హైకోర్టులో కాళేశ్వరంపై విచారణ. కేసీఆర్, హరీష్, స్మిత, జోషి పిటిషన్లపై వాదనలు. ఏ క్షణంలోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్న సిబిఐ. తురకపాలెంలో కలెక్టర్ పర్యటన. పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి. మహిళ మరణంతో గ్రామంలో భయాందోళనలు. బీఆర్ఎస్తో బీజేపీ, టీడీపీ సీక్రెట్ డీల్. కాంగ్రెస్ ని ఓడించేందుకు కుట్రలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై విజయశాంతి ఆరోపణలు. హైదరాబాద్లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిరసన. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇవాళ జగన్ కీలక సమావేశం. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మీటింగ్. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు దిశానిర్దేశం. భారీ వర్షంతో భైంస అతలాకుతలం. గడ్డన్నవాగు ప్రాజెక్టుకి వరద. 2 గేట్లెత్తి నీటి విడుదల. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్. విజయనగరంలో పైడి తల్లి సిరిమానోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం. 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. జూరాలకు కొనసాగుతోన్న వరద. 16 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,32,000 క్యూసెక్కులు. ఏపీకి మళ్లీ వర్ష సూచన. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. భారీ వర్షానికి గుంటూరు జలమయం. శ్రీశైలం జలాశయానికి వరద. 2 గేట్లెత్తిన అధికారులు. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఎస్ఐఆర్ పై ఇవాళ సుప్రీంలో కీలక విచారణ. రాబోయే